నటి కస్తూరికి బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 29 వరకు కస్తూరికి ఎగ్మోర్ కోర్టు అయితే రిమాండ్ విధించింది. చెన్నైలో పులల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కస్తూరిపై కేసు అయితే నమోదైంది. నిన్న చెన్నై పోలీసులు కస్తూరిని సైబరాబాద్ పరిధిలోని రాజేంద్ర నగర్ లో అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. అయితే అరెస్టు భయంతో కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. కానీ కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించింది. కేసు నుంచి తప్పించుకునేందుకు కస్తూరి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆఖరికి అరెస్ట్ కాక తప్పలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్. రైట్. వాస్తవానికి నటి కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెను జైలు పాలు చేశాయి. ఎందుకంటే చెన్నైలో జరిగిన ఒక బ్రాహ్మణుల సమ్మేళన కార్యక్రమంలో నటి కస్తూరి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ తెలుగు జాతికి సంబంధించిన 300 సంవత్సరాల క్రితం చెన్నైకి వచ్చారు. ఇక్కడ అంతఃపుర స్త్రీలకు సేవ చేసేందుకే వారు వచ్చారు. ఈరోజు వారందరూ కూడా తమిళనాడులో సెటిల్ అయిపోయి ఇప్పుడు మాది తమిళ జాతి అని మాట్లాడుతున్నారని చెప్పి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల మూలంగానే తెలుగు సంఘాలతో పాటు తెలుగు వారి హృదయాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా అనేక మంది కూడా ఈ మీద అనేక చోట్ల ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే మదురైలో కావచ్చు, అలాగే చెన్నైలో కావచ్చు, అలాగే పలు చోట్ల పలు పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు, ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే కూడా పోలీస్ గార్డెన్లో నివాసం ఉంటారు సినీ నటి కస్తూరి. ఆమె నివాసానికి వెళ్ళిన పోలీసులు నోటీస్ ఇద్దామని వెళ్ళారు. కానీ ఆ సమయంలో ఆమె ఇంటి తాళాలు వేసుకుని ఎక్కడా కూడా కనిపించలేదు. ఇదే సమయంలో ఆమెకు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసేందుకు 4 బృందాలుగా ఏర్పడ్డారు. పలు రాష్ట్రాలు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్ నగరానికి సంబంధించి గచ్చిబౌలి పరిధిలో రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ చేసి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు ఏదైతే ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచగా ఆమెకు 14 రోజులు రిమాండ్, ఈ నెల 29 వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది.